ఈ ఛానల్ ఇదే ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది మార్నింగ్ లేచిన తర్వాత డైరెక్ట్ వాటర్ 1 లీటర్ 2 లీటర్ తాగేస్తూ ఉంటారు. సో దానివల్ల మంచి జరుగుతుందేమో అనుకుంటారు. సో మంచి కన్నా కూడా చెడే ఎక్కువ జరుగుతుంది. సో అంత క్వాంటిటీ వాటర్ మన పొట్టలో వేస్తే డైజెస్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో అవి డైల్యూట్ అయిపోతూ ఉంటాయి. సో మనం బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత సో ఫుడ్ మంచిగా డైజెస్ట్ అవ్వడానికి అవి సపోర్ట్ చేయవు. అదే కనుక ఒక హాఫ్ లీటర్ లోపు కనుక మనం తాగగలిగితే, ఒక 300 ml చాలు, 250 300 ml కనుక మనం తాగగలిగితే సో మనకు అది సరిపోతుంది ఆ వాటర్ అనేది. అది మీరు గోరువెచ్చని నీళ్ళు తాగుతారా లేకపోతే నార్మల్ నీళ్ళు తాగుతారా అనేది మన చాయిస్, అది అంతే. సో అంతకన్నా ఎక్కువ తాగితే మనకి అంతకన్నా ఇబ్బంది అవుతుంది. సో ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే అన్ని లీటర్ వాటర్ తాగటం వల్ల సో మనం యూరిన్కి వెళ్తున్నాం అంటే కనుక అది వేస్ట్ బయటికి వెళ్ళట్లేదు, దాంతోపాటు మినరల్స్ని కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. మన యూరిన్లో మినరల్స్ కూడా లాస్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం రీప్లేస్ చేయలేకపోతున్నాం. నవ్ డేస్ రీసెర్చ్లో ఏం చెప్తూ ఉన్నారంటే భూమిలో విటమిన్స్ మినరల్స్ తగ్గిపోతూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, మనం తిన్న ఫుడ్లో నుంచి రావాలి అని అంటే భూమిలో ఉంటేనే కదా మన ఫుడ్లోకి వచ్చేది, ఫుడ్లో నుంచి మన నోట్లోకి వెళ్ళేది, నోట్లోంచి పొట్టలోకి వెళ్ళేది. అక్కడే భూమిలోనే తగ్గిపోతూ ఉన్నప్పుడు సో మనం వాటిని రీప్లేస్ చేయలేకపోతుంది. దానివల్ల మినరల్స్ డెఫిషియన్సీ, విటమిన్స్ మినరల్స్ డెఫిషియన్సీ బాగా పెరిగిపోతూ ఉంది ఈ రోజుల్లో. అందుకోసమే అంత క్వాంటిటీ వాటర్ ఒకేసారి అంత డంప్ చేయొద్దు లోపలికి. సో ఒక 300 ml లోపే, అంతకన్నా వాటర్ ఎక్కువ తాగితే దానివల్ల మనకి ఉపయోగం లేదు, నష్టం తప్ప.